హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎట్లున్నారండి? ఈరోజైతే ఒక హోమ్ మేడ్ న్యాచురల్ రెమెడీ అయితే షేర్ చేసుకుంటున్నా అండి మీతో. అది వచ్చేసి టీ పౌడర్, ఇది వచ్చేసి మైదం పిండి అండి. మనకు వచ్చేసి ఇక్కడ నెయిల్ మెహందీ అండి. మనం ఇంట్లోనే ఇట్లా టీ పౌడర్తో తయారు చేసుకోవచ్చండి. మీరు కూడా ఇట్లా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుందండి. అట్లా ఒక స్టీల్ గిన్నె తీసుకున్నా, ఒక గ్లాస్ కూడా తీసుకున్నా ఫ్రెండ్స్. ఇందులో వచ్చేసి అయితే ఒక కప్పు అట్లా టిఫిన్ కూడా కావాలండి మనకు. లోపల ఉన్న ఆవిరి మొత్తం బయటకు రాకుండా ఒక టిఫిన్ బాక్స్ అయితే తీసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి నేనైతే ఒక కప్పు టీ పౌడర్ తీసుకున్నా ఫ్రెండ్స్. ఇంకొక కప్పు వచ్చేసి అయితే షుగర్ తీసుకున్నాం. ఇందులో వచ్చేసి బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. అంటే షుగర్ లేకుంటే బెల్లమును టీ పౌడర్ రెండు కలిపి కూడా చేసుకోవచ్చు అండి. చాలా బాగా వస్తుంది. ఇట్లా వచ్చేసి ముస్లిమ్స్ అయితే చాలా ఇట్లా వాళ్ళ నెయిల్స్కి అప్పుడప్పుడు మనం చూస్తుంటాం కదా అండి. ముస్లిమ్స్ ఇట్లా ఎక్కువ యూజ్ చేస్తారండి ఈ మెహందీ. మంచిగా నెయిల్స్కి అయితే చాలా బాగుంటుందండి. వచ్చేసి నేనైతే మొత్తం ఇట్లా మిక్సీ చేసుకున్నా ఫ్రెండ్స్. మిక్సీ చేసేసుకొని అందులో ఒక గ్లాస్ పెట్టా అండి. గ్లాస్ పెట్టేసి అది గ్యాస్ పైన పెట్టేసి నేనైతే వచ్చేసి ఒక టిఫిన్ బాక్స్ పెట్టా అండి. టిఫిన్ బాక్స్ పెట్టి అందులో వాటర్ పోసి ఒక అర్ధ గంట సేపు ఉంచా ఫ్రెండ్స్. అట్లా ఒక కర్చీఫ్ కూడా కట్టా అండి, ఆవిరి మొత్తం బయటకు రాకుండా. అట్లా కట్టేసి మనకైతే ఇక్కడ అయితే వచ్చేసి రెడీ అయింది ఫ్రెండ్స్. ఒకసారి అయితే చూద్దాము. అట్లా నేను ఒక అర్ధ గంట సేపు ఉంచా అండి. మనకు అందులో ఆ గ్లాస్లో వచ్చేసి ఒక చిన్నగా లిక్విడ్ లాగా వస్తుందండి. అగో చూడండి ఫ్రెండ్స్, అట్లా వస్తుంది. ఇట్లా అయితే వచ్చేసి చాలా వరకు ఈ మెహందీ అయితే ముస్లిమ్స్ చాలా వరకు పెట్టుకుంటారండి. మనకైతే ఇది రెడీ నాకైతే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. ఇందులో వచ్చేసి నేనైతే ఒక టీ స్పూన్ తీసుకున్నా అండి. మళ్ళీ హాఫ్ టీ స్పూన్ వచ్చేసి మైదా తీసుకున్నా ఫ్రెండ్స్. రెండు మిక్స్ చేసుకొని మంచిగా ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలండి. నీట్గా కలుపుకొని ఒకటి ఇయర్ బడ్ తీసుకోవాలండి. అట్లా ఇయర్ బడ్ తీసుకొని మంచిగా మళ్ళీ ఒకసారి కలుపుకొని నెయిల్స్కి పెట్టుకోవాలండి. పెట్టుకొని ఒక అర్ధ గంట సేపు అయితే మంచిగా ఉంచుకోవాలండి. మనం అది మొత్తం ఆరిపోవాలండి. సేమ్ మనం కోన్ లాగానే అండి. మొత్తం ఆరిపోయేదాకా ఉంచుకొని మంచిగా అట్లా నీట్గా పెట్టుకొని ఒక గంట తర్వాత ఆరిపోయిన తర్వాత కడిగేయచ్చండి. మళ్ళీ నెక్స్ట్ డే కూడా అట్లా ఒక గంట పెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి. అది అసలు పోనే పోదు. నెయిల్స్కి అయితే సేమ్ మనము నెయిల్ పాలిష్ పెట్టుకున్నట్టే ఉంటుందండి. మెరూన్ కలర్ ఎవరికైతే ఇష్టం ఉంటుందో వాళ్ళకైతే మస్తు ఉంటుందండి. నేను అట్లా ఆరిపోయేదాకా ఉంచుకున్నా అండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. పాలిష్ పెట్టుకుంటే కొంతమందికి ఇట్లా గోర్లు పుచ్చిపోవడం ఇవన్నీ జరుగుతాయి కదా అండి. అలాంటి వాళ్ళకైతే చాలా బాగుంటుందండి. నేనైతే ఎక్కువ ఇదే వాడతానండి. కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్.